త్యాగాల్లో సగభాగమై సమున్నతంగా ఎత్తుకున్న జ్ఞాపకం. ఆసియా ఖండంలో తొలి మహిళా అమరవీరుల స్తూపం. ప్రజా పోరాటాల ప్రేరణ మానాల స్తూప ఆవిష్కరణకు 24 ఏళ్ళు. దోపిడీ అణచివేతలు లేని సమాజం కోసం ఎగిసిపడిన కాలం అది. మార్క్సిజం చూపించిన దారుల్లో ప్రజా పోరాటాలు నిర్మిస్తూ సాగుతున్న గ్రామీణ యువతరం తెలంగాణ ప్రాంతమంతా పోరాటాలు అలుముకున్నవి. భారతదేశ చరిత్ర పొడవునా ప్రజా పోరాటాలు నిర్మిస్తూ సాగుతున్న దారుల్లో ఎన్నెన్నో నెత్తుటి జ్ఞాపకాలు. తెలంగాణ ప్రాంతంలో 1978లో జగిత్యాల జైత్రయాత్ర ఎత్తుకున్న త్యాగాల జ్ఞాపకాలను తెలంగాణ పల్లెల్లో పోరాట విత్తనాలుగా చల్లిన రోజులవి. ఆ పోరాట సాలల్లోనే ఉత్తర తెలంగాణ ప్రాంతమంతా పీడిత ప్రజలు పోరాట జెండలై ముందుకు సాగినారు. సుమారు 3 దశాబ్దాలు తెలంగాణ ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ అనేక సమస్యలపై ఉద్యమించినట్లు ఆనాటి రోజులు చెబుతున్నవి. తిరగబడ్డ పల్లెకు పోరాట గుండెలను ఇచ్చి ఎర్రజెండా ఎన్నియలు అంటూ పల్లె పల్లెన పోరాట గొంతుకలు మొలిచినవి. మానాల ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, వెలకట్టలేని త్యాగాల అమ్మల రూపం అది. చుట్టూ కాకీల బూట్ల చప్పుళ్ళు, ఎదురుకాల్పుల కట్టుకథలు, ఊళ్ళ చుట్టూ నాటిన నిర్బంధపు ముళ్ళ కంచెలు, వీటన్నిటి మధ్య ముక్కవోని ధైర్యంతో పిడికిలి బిగించి నిలబడ్డ సగం ఆకాశం త్యాగాల జ్ఞాపకం. మానాల అనగానే అన్నలకు అన్నంలో విషం పెట్టి చంపిన విషాద జ్ఞాపకంగానే ఇప్పుడు మనకు తెలుసు. మనకు తెలియకుండా మిగిలిపోయిన చరిత్ర కూడా మానాలను అల్లుకొని ఉంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద తొలి మహిళా అమరవీరుల స్తూపం కూడా మానాలలోనే నిర్మించబడి ఆవిష్కరించబడింది. సెప్టెంబర్ 25 నాటికి 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూ అక్కల త్యాగాలను ఎత్తిపడుతూ భూమి గుప్తి విముక్తి నినాదంతో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలను అల్లుకుంటూ పోరాటాలు నిర్మిస్తున్న కాలం. ప్రజల నుంచి నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అనువుగా పోరాట వ్యూహాలను మార్చుకుంటూ ఉద్యమ ప్రాంతాలను విస్తరిస్తూ పోతున్న రోజులు. ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన సిరిసిల్ల నుంచి మొదలై నిజామాబాద్ జిల్లాలో పరుచుకున్న అటవీ ప్రాంతం అంతా అన్నలను గుండెకు హత్తుకున్నవి. పీపుల్స్ వార్ దళాలు ప్రజల్లో భాగమై అనేక సంఘాలను నిర్మిస్తూ పోరాటాలను ఎత్తిపడుతున్న రోజులు. విద్యార్థి, యువజన, రైతు కూలి సంఘాలుగా ప్రజలను పోరాటాల్లో భాగం చేస్తూ అన్నలు ముందుకు సాగుతున్నారు. ఈ కాలంలోనే బాల సంఘాలు కూడా పురుడూసుకున్నవి. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ క్రమక్రమంగా పోరాట కేంద్రాలను విస్తరిస్తూ పోతున్నవి. ఉత్తర తెలంగాణ కమిటీ పేరుతో ఈ ప్రాంతంలో ప్రత్యేక నిర్మాణ రూపం తీసుకున్నవి. వాళ్ళలో ప్రధానంగా మహిళలపై కొనసాగుతున్న హింస, సామాజికంగా అణిచివేస్తున్న సాంఘిక కట్టుబాట్లు మహిళలను అనివార్యంగా పోరాటాల వైపు నడిపించినవి. ఈ నేపథ్యంలోనే కొడవలు పట్టిన చేతులు అక్షరాలు దిద్దుకొని తుపాకులు ఎత్తుకొని దళాల్లో నడక సాగించినవి. విముక్తి పోరాటంలోనూ సగభాగమై ఏర్పాటైన ఉత్తర తెలంగాణ మహిళా జోనల్ కమిటీ ప్రత్యేక కార్యాచరణను ఎంచుకున్నట్లు ఆనాటి చరిత్ర మనకు గుర్తు చేస్తున్నవి. 1990 తెలంగాణ ప్రాంతంలో అణచివేత తీవ్రతరం అయింది. కాలం పాటు ఎడతెరిపి లేని రాజ్యం దాడుల మధ్య పోరాటాలు నెత్తుటి న్యాయాలు సలుపుతున్న సహచరులు ఎందరో నేలరాలుతున్న ఎర్ర జెండాను సమున్నతంగా ఎత్తిపట్టినవి. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మానాల అటవీ ప్రాంతంలో 1997లో ఉత్తర తెలంగాణ మహిళా జోనల్ కమిటీ తొలి సమావేశాలకు వేదికగా మారింది. ప్రత్యేకంగా మహిళలు సైనిక, రాజకీయ శిక్షణ పొందుతూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పోరాడుతూ అసూలు బాసిన 20 మంది మహిళా అమరవీరులను స్మరిస్తూ వారి జ్ఞాపకాలను పదిలం చేస్తూ స్తూపం నిర్మాణం కోసం కమిటీ నిర్ణయం తీసుకుంది. అలా త్యాగాలను ఎత్తిపడుతూ స్తూపం నిర్మాణం పనులు మొదలయ్యాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్పిన మావో సూక్తిని ఆచరణలో చూపిస్తూ సామూహిక పోరాట స్ఫూర్తిని నింపుతూ ఆనాటి మానాల ప్రాంత ప్రజలు స్తూప నిర్మాణానికి నడుము కట్టారు. అప్పటికే చుట్టుముట్టు వెలిసిన పోలీస్ క్యాంపులు ఏదో ఒక మూల సహచరులను కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ కట్టుకథలు వినబడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్తూప నిర్మాణ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి అడ్డంగా చెట్లను నరికివేసి స్తూప నిర్మాణ ప్రాంతానికి కాలినడకన వెళ్ళి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా స్తూప నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 1997 సెప్టెంబర్ మాసంలో 10 రోజులు శ్రమించిన ప్రజలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహిళా అమరవీరుల స్తూపానికి రూపం అందించారు. త్యాగాలను కలబోసుకుంటూ ఉద్యమానికి ఊపిరిపోసిన అక్కల త్యాగాలను ఎత్తిపట్టినారు. చుట్టూ పరుచుకున్న అడవిలో 45 అడుగుల ఎత్తులో నిర్మాణమైన స్తూపం ఆకాశంలో మాత్రమే సగం కాదు, ఎదురు నిలిచి పోరాటం చేయడంలోనూ మేము సగమంటూ ఆనాటి అక్కల త్యాగాలను ఇప్పటికీ ఆ స్తూపం మనకు చెప్తున్నట్లే అనిపిస్తుంది. స్తూప నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి 30 రూపాయల చొప్పున జమ చేసుకుని గ్రామస్తులు స్తూప నిర్మాణంలో భాగస్వాములైనరు. ఇంటికి ఒకరు చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 1800 మంది ప్రజల భాగస్వామ్యంతో 10 రోజుల్లో స్తూప నిర్మాణం పూర్తయింది. రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు 50 మంది చొప్పున పనిచేశారు. నిర్మాణంలో 300 మందికి పైగా మహిళలు భాగస్వాములయ్యారు. చంటి బిడ్డలను సమీపంలోని చెట్ల కింద పడుకోబెట్టి అమరుల జ్ఞాపకాలను పాటలుగా ఎత్తుకొని నిర్మాణం పనులు చేసినట్లు నాటి జ్ఞాపకాలను ఆ తరం ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. స్తూప నిర్మాణం పూర్తి చేసుకొని 1997 సెప్టెంబర్ 25న ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసుకుంది. కవి వరవరరావుతో పాటు రైతు కూలీ సంఘం నాయకులు ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఆవిష్కరణ సభకు ఓ ప్రత్యేకత ఉంది. చుట్టూ పరుచుకున్న నిర్బంధ ముళ్ళ కంచెలను దాటుకొని సమీప గ్రామాల నుంచి సుమారు 6000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సభకు హాజరైన వారికి మానాల ఆతిథ్యం ఇచ్చింది. పంక్తి భోజనాలను గ్రామస్తులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి ఆప్యాయంగా వడ్డించారు. ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగస్వాములైన ఆనాటి ప్రజల పోరాట స్ఫూర్తి ఎంత ఉన్నతమైనదో కదా. అక్కల నిత్యుటి జ్ఞాపకాలను కలబోసుకుంటూ అలింగనాల మధ్య సెలవు తీసుకుంటూ భవిష్యత్ పోరాటాలను తలుచుకుంటూ సాగిన స్తూప ఆవిష్కరణ బహుశా పోరాటాల చరిత్రలోనే ఎన్నటికీ గుర్తుండిపోయే పాఠమే. పరిస్థితులు కాలం ఆనాటి జ్ఞాపకాలనైతే సజీవంగానే మిగిలిచ్చింది. మనకు తెలియని మన చరిత్రను ఈ తరం తెలుసుకోవాల్సిన అక్కల పోరాట వారసత్వాన్ని, అసమానమైన త్యాగ నిరతిని ఎప్పటికీ యాద చేస్తూనే ఉంటుంది. బహుశా ఆసియా ఖండంలోనే తొలి మహిళా అమరవీరుల స్తూపాన్ని గుండెలకు అత్తుకున్న మానాల ఇప్పటికీ మనకు ఎర్ర జెండాను ఎత్తిపట్టి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.